పరారైన రిమాండ్ ఖైదీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. పరారై 24 గంటలు దాటినా పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. దీంతో ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు ఆర్మూడ్ పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు ఎస్పీ వకుల్ చిందాల్. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే అజిత్ అనే ఖైదీ తప్పించుకున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వాడు వెళ్ళిపోయాడు కదా. బాగా లూజ్ షర్టు అవన్నీ ఉన్నాయి కదా, వాడిని ఈజీ గుర్తుపట్టవచ్చు. రేపల్లె సబ్ జైలు నుండి ఖైదీ అజిత్ ని 3 రోజుల క్రితం పోలీసులు వైద్యం కోసం తీసుకొచ్చారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సరైన సమయం చూసి తప్పించుకున్నాడు. గతంలోనూ పలుమార్లు జైలు నుండి తప్పించుకున్న చరిత్ర అజిత్ కు ఉంది. పరారై 24 గంటలు దాటినా ఇంకా దొరకకపోవడం పోలీసులకు సవాల్గా మారింది. ప్రస్తుతం పలు పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఏదైతే అటు ఆసుపత్రికి వచ్చిన ఖైదీ అయితే పోలీసుల కళ్ళగప్పు మరి పరారైనట్టు తెలుస్తుంది. సో ఇప్పటికైనా అతని జాడ తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? అఖిల, గుంటూరు నగరంలో నిన్న జరిగిన ఘటన, గుంటూరు జీజీహెచ్ లో ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అజిత్ కుమార్ అనే నిందితుడు పరారైన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే నిన్న ఉదయం అజిత్ కుమార్ పోలీసులు కళ్ళగప్పి గుంటూరు జీజీహెచ్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పోలీసులకు అతను చిక్కలేదు. పోలీసులకి చుక్కలు చూపిస్తున్నాడని చెప్పాలి. నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో అజిత్ కుమార్ పోలీసుల కళ్ళగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి కూడా పోలీసులు అతని కోసం వెతుకుతూ ఉన్నారు. పలు బృందాలుగా ఏర్పడి పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఎక్కడ ఉన్నారు ఏంటనేది సమాచారం ఇంకా పోలీసులకి తెలియలేదు. అయితే ఇప్పటి వరకు 24 గంటల నుంచి పోలీసులకి చెక్కపోవడం తట్టు దీని మీద అంతా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. గత 3 రోజుల క్రితం అజిత్ కుమార్ రేపల్లె జైల్లో సబ్ జైల్లో ఉన్నటువంటి అజిత్ కుమార్ ను వైద్యం నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కి తీసుకొచ్చారు. అక్కడ గుంటూరు సంబంధించిన ఆర్మూడ్ పోలీసులు అతన్ని గుంటూరు జీజీహెచ్ లో వైద్యానికి అక్కడ సిబ్బందిగా పంపించారు. అయితే అక్కడ పోలీసులు ఉండగానే వాళ్ళ కళ్ళు కప్పి అతను తప్పించుకుని వెళ్ళిపోయాడు. సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ కూడా మనం టీవీ మీద చూసాము. అప్పటి నుంచి కూడా పోలీసులకి అతను చెక్కలేదు. అయితే గతంలో కూడా అజిత్ కుమార్ ఎట్లాంటి ఆరోపణలు ఉన్నాయి అంటే ఎట్లాంటి చరిత్ర ఉంది, జైలు నుంచి పారిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. గతంలో ఒంగోలులో జైలు నుంచి కూడా అతను పారిపోయినట్లు కూడా రికార్డులు ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అజిత్ కుమార్ ఎక్కడున్నారు ఏంటనేది అయితే మనకి ఈ పోలీసులకి సమాచారం రాలేదు. ఇంకా పోలీసులు కూడా దీని మీద సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఎవరైతే నిన్న అజిత్ కుమార్ పరారైన సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి ముగ్గురు ఆర్మడ్ పోలీసులను సస్పెండ్ చేశారు. దీని మీద సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసు శాఖ దీనికి సంబంధించి పలు బృందాలుగా పోలీసులను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే 24 గంటలు ఒక రోజున్నర దాటింది. ఇప్పటి వరకు కూడా నిందితుడు అజిత్ కుమార్ సంబంధించిన ఆచూకీ తెలియకపోవడం మొత్తం అంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు కూడా పోలీసులు ఇంకా పలు బృందాలు ఏర్పడి అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గతంలో కూడా నేర చరిత్ర ఉండటంతో దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు పోలీసులు అజిత్ కుమార్ కోసం వేట అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే అజిత్ కుమార్ పోలీసులు కళ్ళుగప్పి తిరుగుతూ ఉన్నాడు. వాస్తవంగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. మరి దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని ఇప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. అట్లా రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.